పార్టీ ప్రెస్ మీట్కి వచ్చిన మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, తర్వాత అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్కి, మున్సిపల్ కమిషనర్, నిజామాబాద్కి, వచ్చిన మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు. అందరికీ తెలుసు, రేపటి నుంచి మనకి మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అట్లాగే ఆర్మూర్, బోధన్ అండ్ భీమగల్ మున్సిపాలిటీస్లో ఎలక్షన్ ఉంది. టోటల్ వార్డులు, డివిజన్లు కలిపి 146 ప్లేసెస్లో వార్డ్స్ ఆర్ డివిజన్స్లో ఎలక్షన్ ఉంది. అది 220 లొకేషన్స్లో ఉంది. దాన్ని పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టి, తర్వాత అక్కడున్న కొన్ని క్రైటీరియా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్రైటీరియాని బట్టి హైపర్ సెన్సిటివ్ అండ్ నార్మల్ డివైడ్ చేశారు. హైపర్ సెన్సిటివ్ వచ్చేసి 59 లొకేషన్స్లో ఉన్నాయి, సెన్సిటివ్ వచ్చేసి 72, అట్లానే నార్మల్ వచ్చి 89 లొకేషన్స్లో. లొకేషన్స్ పోలింగ్ వార్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క వార్డ్ ఒక్కొక్కసారి 2 పోలింగ్ లొకేషన్స్లో ఉండొచ్చు. అట్లానే 2-3 వార్డులు ఒక పోలింగ్ లొకేషన్లో ఉండొచ్చు. అట్లా 6 ఉన్నాయి. అయితే వీటి అన్నిటికీ ఒక లొకేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని దాన్ని బేసిస్ మీద బందోబస్తు చేసుకోవడం జరిగింది. హైపర్ సెన్సిటివ్కి ఒక స్కేల్, సెన్సిటివ్కి ఒక స్కేల్, నార్మల్కి ఒక స్కేల్ వేసుకోవడం జరిగింది. ఇట్లా టోటల్ మన ఈ 220 లొకేషన్స్కి, ప్రతి లొకేషన్కి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, డిఆర్సీ 4 మేడంగా చెప్పినట్టు 4 డిఆర్సీ సెంటర్స్ నుంచి వెళ్ళే వెహికల్స్కి మనం రూట్ మొబైల్స్ ఇచ్చుకోవాలి. అట్లాగా మొత్తం నిజామాబాద్లో 38 రూట్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఏరియాని బట్టి ఇక్కడ నిజామాబాద్లో అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అంటే బోధను, ఆర్మూర్, రూరల్ ఒకే పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుని బోధన్లో 3 స్ట్రైకింగ్ ఫోర్సులు, ఆర్మూర్లో 2, భీమగల్లో 2 స్ట్రైకింగ్ ఫోర్స్ డివైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లని ఏసీపీల ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్లన్నీ సిఏ ఆధ్వర్యంలో ఉంటాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు వచ్చి ఏసీపీ ఆధ్వర్యంలో ఉంటాయి. ఈ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులతో పాటు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే జనాలు ఎక్కువ గుమిగూడుతారో, ఎక్కడైతే ఎటువంటి ఇష్యూస్ ఉంటాయో అటువంటి 22 లా అండ్ ఆర్డర్ సర్టిఫికేట్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అక్కడ సర్టిఫికేట్ బందోబస్తు చేసుకోవడం జరిగింది. అట్లానే అక్కడ అనౌన్స్మెంట్ సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టుకోవడం జరిగింది. టోటల్ జనాలకి అందరికీ ఈ వాళ్ళ యొక్క ఉన్న రిస్ట్రిక్షన్స్ కానీ, లేదంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ కానీ లొకేషన్లో అందరికి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఎయిమ్ ఏంటి అంటే ఇవాళ నిన్నటితో ఎలక్షన్ ఓటింగ్ నిన్నటితో ప్రచారాలు అయిపోయినాయి. ఇవాళంతా సైలెంట్ పీరియడ్ ఉంది. రేపు ఎలక్షన్ అవుతుంది, తర్వాత 13వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ అది ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎంతమంది గురించి అంతమంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఓటర్ను సద్వినియోగం చేసుకోవడం, ఎటువంటి ప్రలోభాలకు పాలు కాకుండా వాళ్ళు ఓటర్ను సద్వినియోగం చేసుకోవాలని, వాళ్ళు ఇంటి నుంచి ఓటు వేసేసి ప్రశాంతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటట్టు, తర్వాత ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ కానివ్వండి, మిగతా అన్ని కూడా ప్రశాంతంగా జరిగేదాని విధంగా స్ట్రాంగ్ రూమ్స్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు పోలీసు వారు కూడా వెళ్ళి వెరిఫై చేయడం, వాటికి సపరేట్ బందోబస్తు వేసుకోవడం, ఎలక్షన్ బందోబస్తు వేసే వాళ్ళని మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు వేసుకోకుండా సపరేట్గా వాళ్ళకి కాంపొనెంట్ ఇవ్వడం జరిగింది. సో దట్ మన ఎంటైర్ బందోబస్తు అనేది వితౌట్ ఎనీ ఇష్యూ, అట్ ది సేమ్ టైం అందరికీ బెస్ట్ పాసిబుల్ వాళ్ళ బెస్ట్ వితౌట్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అవ్వాలనే ఉద్దేశంతో అంత బందోబస్తు టీం ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ మన బందోబస్తుకి మనం సిఐలు, ఏసీబీలు 7, సిఐలు ఒక 70 మంది, అట్లాగా సిఐలు అంటే ఎస్ఐలు 70 మంది దాకా, అండ్ టోటల్ స్ట్రెంత్ 1376 మంది టోటల్ స్ట్రెంత్తో పాటు 3 ప్లాటూన్లు డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళలో మనకి మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు 100 మంది ఎన్సీసీ క్యాడెట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో దట్ వాళ్ళని క్యూ కంట్రోల్లో వాడటం, వాళ్ళని క్యూ కంట్రోల్ కొన్ని పోలింగ్ స్టేషన్లో ఎక్కువ 4000-5000 ఓట్లున్న పోలింగ్ స్టేషన్లో వాడటం, క్యూ కంట్రోల్ చేయడానికి వాడటం. అట్లానే మనకి బయట నుంచి అంటే సిఐడి నుంచి, యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి, అండ్
హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి కూడా పోస్ట్ రావడం జరిగింది. వాళ్ళందరికీ డిప్లాయ్మెంట్ చేసుకుంటూ వాళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి పాయింట్ టు పాయింట్ బ్రీఫింగ్ చేసుకుంటూ ఎంటైర్ బందోబస్తుని ప్లాన్ చేసుకుంటూ మీడియా మిత్రుల ద్వారా అందరికీ ప్రజలందరికీ ఎవరైతే ఓటు హక్కు వాళ్ళకి వినియోగిస్తున్నారో అందరికీ ఒక విజ్ఞప్తి, రేపు మీ అమూల్యమైన ఓటు వినియోగించుకోవడానికి ఒక అద్భుత అవకాశం అందరూ వాడుకోండి. అయితే 100 మీటర్లు నుంచి 100 మీటర్లు పోలింగ్ స్టేషన్ నుంచి బౌండరీ నుంచి 100 మీటర్ల దాకా ఎటువంటి వెహికల్స్ యొక్క అనుమతి ఉండదు. తర్వాత పోలింగ్ బూత్ లోపలికి ఎటువంటి మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు. మీకు ఇచ్చిన టైమింగ్ మార్నింగ్ 7 నుంచి 5 దాకా ఏదైతే సమయం ఇచ్చారో ఆ సమయంలో మీరు ఓటు హక్కులు వినియోగించుకోవాలి. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ అన్ని చోట్ల 163 బిఎస్ అంటే పాత రోజుల్లో చెప్పాలంటే 144 సిఆర్పీ సెక్షన్ అమల్లో ఉంటుంది. అనవసరంగా అకారణంగా ఏరియాలో తిరగడం అటువంటి చేయకండి, ముందుగడడం అటువంటి చేయకండి, అది చక్కరించండి. మీరు ఓటు వేసుకోండి, ఓటు వినియోగం చేసుకుని మళ్ళీ మీ ఏదైతే దినచర్య ఉందో దానికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఎలక్షన్ ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేస్తే మాత్రం వాళ్ళని తప్పకుండా కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ఈ లా అండ్ ఆర్డర్ క్రికెట్స్తో పాటు మేము హోల్డింగ్ పాయింట్స్ డిసైడ్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఎనీ అన్వర్డ్ ఇన్సిడెంట్ అయినా కూడా మనం వాళ్ళందరినీ హోల్డ్ ఆఫ్ చేయడానికి వీడియో పోస్ట్ అంతా చేసుకోవడం జరిగింది. అట్లానే ఓటర్లందరికీ మా విజ్ఞప్తి, మొబైల్ ఫోన్లు ఇందాక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్పినట్టు మొబైల్ ఫోన్లు కానివ్వండి, లేదు అంటే ఏదైనా ద్రవ పదార్థాలు తాగే నీళ్లు ఇంకు అట్లాంటివి ఏవి పోలింగ్ బూత్ లోపలికి పర్మిషన్ ఉండదు. ఇటువంటి వాళ్ళు ఎవరైతే తీసుకువెళ్ళినట్టు తెలిసినా ముందే మనం ఫ్రిస్కింగ్లో చేస్తాం, ఫ్రిస్కింగ్ చేసి అక్కడ ఆపేస్తాం. దానికన్నా ఉత్తమం మీరు తీసుకురావడం ప్రయత్నిస్తాము. మీకు కావాల్సిన అడిగే వాటర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రతి పోలింగ్ బూత్లో కలెక్టర్ మేడం అన్నింటికి అరేంజ్మెంట్స్ చేశారు. అండ్ దగ్గరుండి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్షూర్ చేస్తున్నారు. సో అటువంటి ఏవి తీసుకురాకూడదు. అండ్ ముందే ఫోన్లన్నీ బయట పెట్టించేస్తారు. ఎవరైనా ఫోన్ తీసుకొని తెలిస్తే మాత్రం వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు మనకి కేసు పెట్టి వాళ్ళ మీద శిక్షలు వచ్చిన కూడా వృత్తాంతాలు ఉన్నాయి. సో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి. అట్లానే ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ మేము ఎంత చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే మేము ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఓటర్ల కోసం వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగం చేసుకోవాలి. సో అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున, నేను పోలీస్ కమిషనర్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోండి. థ్యాంక్ యూ. జై. సోషల్ మీడియా